మన కావలిలో శ్రీ వృంద ఆటోమొబైల్స్ గొప్ప ప్రారంభం. మన కావలి చెంతకే ఇండియా నంబర్ 1 బ్రాండ్ ఎలక్ట్రిక్ యూలర్ మోటార్స్ 3 4-వీలర్ ఈవీ స్ట్రోమ్స్ 4-వీలర్ 1250 కిలోల సామర్థ్యంతో రవాణా, ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం, కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ప్యాసింజర్ హై సిటీ 3-వీలర్ మా షోరూం నందు లభించును. సులభ ఫైనాన్స్ కలదు. మా షోరూం హనుమాన్ టెంపుల్, ఆటోనగర్, ముసునూరు, కావలి పట్టణం. మీ ప్రొప్రైటర్స్ గాదంశెట్టి చరణ్, గాదంశెట్టి సందీప్. రేపటి కాలానికి ముందడుగు నేటి బాలలేనని, మీరందరూ శ్రద్ధగా చదివి లక్ష్యాన్ని ఛేదించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని, విద్యతోనే పేదరికాన్ని జయించవచ్చని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ ప్రాంగణంలో జరిగిన 12వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు ముందుగా ఘన స్వాగతం పలికారు. అనంతరం భరతనాట్యంతో విద్యార్థులను, అధ్యాపకులను, ముఖ్య అతిథులను అభ్రపరిచారు. విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు ఎంతో ప్రాధాన్యతనిస్తూ ఏపీ మోడల్ స్కూల్స్, ఆదర్శ పాఠశాలలు, నవోదయ లాంటి ఎన్నో ఉత్తమ విద్యలను అందించే స్కూళ్లను నెలకొల్పడం జరిగిందన్నారు. విద్యార్థులు ఎంతో ఆనందంగా ఎమ్మెల్యేతో ఫోటోలు, సెల్ఫీలు దిగారు. గత సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఎమ్మెల్యే చేతుల మీదుగా మెమెంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బిజ్జం వెంకటకృష్ణారెడ్డి, నరసింహులు, సర్పంచ్ వెంకట సుబ్బయ్య, మండల నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. నమస్కారం తల్లి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం, ధన్యవాదాలు. మా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు విజయకృష్ణారెడ్డి గారికి కానీ, గౌరవ ప్రిన్సిపాల్ గారికి, అధికారులకి, డిపార్ట్మెంట్ వారికి, ఉద్యోగస్తులకి అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. కొద్దిగా హడావుడిగా ఉంది ఈరోజు. ఆల్రెడీ రన్నింగ్ లేట్ నేను 2-3 ప్రోగ్రామ్స్లో, దయచేసి ఏమనుకోమాకండి. ఒకటి, మన గౌరవ విద్యాశాఖ మంత్రి గారు, మన యువ నేత లోకేష్ బాబు గారు కంప్లీట్గా స్కూల్స్ మీద దృష్టి పెట్టున్నారు. మన టర్మ్ కంప్లీట్ అయ్యేసరికి చాలా చేంజెస్ రాబోతున్నాయి. వారు కోరుకునేది స్కూల్ ప్రెమిసెస్లో పిల్లల మధ్యలో, టీచర్స్ మధ్యలో, ఇక్కడ ఉన్న పనిచేసే వాళ్ళ మధ్యలో రాజకీయాలు రాకూడదు. పార్టీలకు అతీతంగా స్కూల్స్ నడవాలి, స్కూల్స్లో రాజకీయాలు ఉండకూడదు అనేది మనం పాటించాల్సిన అవసరం ఉంది. ప్రిన్సిపాల్ గారు మన ఉపాధ్యాయులకు కానీ అందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కాలేజ్ ప్రెమిసెస్లో, ఈ స్కూల్ ప్రెమిసెస్లో రాజకీయాలు అనేది మాట్లాడమాకండి, రాజకీయాలు తీసుకురామాకండి. ఇక్కడ పార్టీలు లేవు, కేవలం స్టూడెంట్స్, అధ్యాపకులు, పేరెంట్స్, వీళ్ళ ముగ్గురు మీదనే స్కూల్ నడుస్తూ ఉంటుంది. తల్లి, మీకు కూడా, పిల్లలకు కూడా, మీకు మొట్టమొదట ఇంట్లో చేపట్టుకొని నడిపించేది పేరెంట్స్ అయితే, ఇంటి బయటకు వచ్చాక మీ చేపట్టుకొని నడిపించేది అధ్యాపకులు. మీరు పేరెంట్స్ తర్వాత ఇవ్వాల్సింది అధ్యాపకులకి ఆ రెస్పెక్ట్ కానీ, వారు చెప్పిన విధానంలో నడుచుకోవడం కానీ దయచేసి ఫ్యూచర్లో కూడా ఎప్పుడు అది మర్చిపోమాకండి. అలాగే కొన్ని గోల్స్ పెట్టుకోండి. ప్రపంచం పరిగెడతా ఉంది. మీరందరూ కూడా అండర్ గ్రాడ్యుయేట్ చేసేసరికి, మీ డిగ్రీ పూర్తి చేసేసరికి, ఇక్కడ లాంగ్వేజ్లో డిగ్రీ పూర్తి చేసేసరికి ఉద్యోగాలు వెళ్ళే టైంకి ప్రపంచం వేరే విధంగా ఉండబోతాం. రాబోయే 10 సంవత్సరాల్లో కూడా విపరీతమైన చేంజెస్ రాబోతూ ఉన్నాయి. మీరు ఊహించిన విధంగా చేంజెస్ వస్తాయి. టెక్నాలజీ వైజ్ కానీ, మన డెవలప్మెంట్లో కానీ అంత ఫాస్ట్గా మన భారతదేశం డెవలప్ అవుతూ ఉంది. దానికి మనందరం కూడా గర్వించాలి. ఉన్న లీడర్షిప్ అవ్వచ్చు, మనకు వేసిన పునాదులు అవ్వచ్చు, ఆర్థికంగా కానీ, ఇవన్నీ మనం చూడబోతా ఉన్నాం ముందు రోజుల్లో. మీరు చేయాల్సింది దాదాపుగా ఇక్కడ 6th గ్రేడ్ నుంచి ఇంటర్మీడియట్ 2nd ఇయర్ వరకు ఉన్నారు. మీరు రీచ్ అవ్వడానికి మీకు మధ్యలో బ్లాక్స్ వస్తూ ఉంటాయి, హడ్డిల్స్ వస్తూ ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, మీ పర్ఫార్మెన్స్లో ఇబ్బందులు అవ్వచ్చు, ఇంకా మరి ఇతరత్ర ఇబ్బందులు ఏదైనా అవ్వచ్చు. వాటిని సహాయం చేసి మీ చేయి పట్టుకొని ముందుకు నడిపించడానికే నేనున్నాను, మా నాయకులు ఉన్నారు, లేకపోతే మన గవర్నమెంట్ ఉంది.
వీటన్నిటికీ మేము ఉపయోగపడేది. మొత్తం మీ లైఫ్ సైకిల్ అంతా కూడా ఎవరో ఉపయోగపడరు. మధ్యలో మీకు ఎప్పుడైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ముందుకు నడిపించడానికి ఎవరైనా మీ ఎమ్మెల్యేగా కానీ అధికారులు కానీ మీ ప్రిన్సిపల్ గారు కానీ అందరూ ఉంటారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కూడా రాజీ పడమాకండి, కష్టం చదవండి. మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి మోడల్ స్కూల్స్లో కూడా. ఇక్కడ కొన్ని ఇబ్బందులు నాకు తెలుసు, ఇక్కడ ఏమేమి చేయాలి, ఇబ్బందులు ఇక్కడ కొన్ని మనం పరిష్కరించాల్సినవి కొన్ని ఉన్నాయి. వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెడతాం. రోడ్డు దగ్గర నుంచి మొదలు పెట్టాం. డెఫినెట్గా ఇంకొక సంవత్సరం రోజుల్లో మిగతా సమస్యలు కూడా అన్ని సాల్వ్ చేసుకొని మనం ముందుకు పోదాం. ప్రిన్సిపల్ గారికి నేను హామీ ఇస్తా ఉన్నాను. మీ అందరికీ కూడా విద్యార్థులు అవ్వచ్చు, ఉపాధ్యాయులు అవ్వచ్చు, ఆడపడుచులు అవ్వచ్చు, అందరికీ అండగా నేను ఉంటాను. మీకు ఏ కష్టం వచ్చినా కూడా, ఎవరు ఏ ఇబ్బంది పెట్టినా, ఏ ఏ ఏ విధంగా జరిగినా వెనకాల నేను ఉన్నాననే సంగతి మర్చిపోకండి. ఏదైనా కూడా నా దృష్టి తీసుకురండి, నేను మీకు అందరికీ అండగా ఉంటాను. ఒకటి స్పష్టంగా చెప్తా ఉన్నారు. కానీ పిల్లలు మీ కష్టం మీరు చేయాలి, పేరెంట్స్ కూడా మీ కష్టం మీరు చేయాలి. ఈ రోజుల్లో పేరెంటింగ్ కూడా ఛాలెంజింగ్. పేరెంట్స్ ఇంతకుముందు మేము చదువుకునేటప్పుడు పేరెంట్స్ తల్లిదండ్రుల బాధ్యతకి ఇప్పుడు తల్లిదండ్రుల బాధ్యతకి చాలా తేడా ఉంది. పేరెంటింగ్ కూడా ఛాలెంజింగ్ అయిపోయింది. ఒకటి కూడా వాళ్ళు కూడా కొన్ని టెక్నిక్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. పేరెంట్స్ కూడా కొన్ని టెక్నిక్స్ నేర్చుకోవాలి. పేరెంట్స్ కూడా తన ఇబ్బంది ఉన్నప్పుడు టీచర్స్తో మాట్లాడండి, ప్రిన్సిపల్స్ గారితో మాట్లాడండి. ఎందుకంటే వాళ్ళు ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ కాబట్టి వాళ్ళు మీకు ఏదన్నా సలహాలు ఇవ్వగలరు, కొన్ని టెక్నిక్స్ చెప్పగలరు. ఇదిగో మీ అమ్మాయితో మీరు ఇట్లా మానిటర్ చేయొచ్చు, లేకపోతే మీ అబ్బాయితో ఇలా చేయొచ్చు మీరు అనేది, వాళ్ళకి ఎలా హెల్ప్ చేయొచ్చు అనేది వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేసే పరిస్థితి ఉంటుంది. సో పేరెంట్ టీచర్ అసోసియేషన్ ఎప్పుడు కంటిన్యూగా నడుస్తూ ఉండాలి. ఆ పేరెంట్ టీచర్ అసోసియేషన్ బలంగా ఉన్నప్పుడే పిల్లలు ముందుకెళ్తారు. అది నమ్మే వ్యక్తి, స్టాన్ఫోర్డ్లో ఎంబీఏ చేసిన వ్యక్తి, మన గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు. చదువుకున్న వ్యక్తి, చదువు విలువ తెలుసు, ఆ రేంజ్కి ఎలా వెళ్ళాలని తెలిసిన ఆయన కాబట్టి ఆయన నాయకత్వంలో డెఫినెట్గా విద్యా వ్యవస్థ అంతా కూడా మెరుగుపడుతుందని, డెఫినెట్ 5 ఏళ్లలో కూడా పూర్తిగా రూపురేఖలు మార్చుకుంటుందని నాకు ప్రగాఢ విశ్వాసం ఉంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. నాకు ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన యాన్యువల్ డే నాకు తెలిసి మార్నింగ్ నుంచి జరుపుకుంటున్నారు అనుకుంటున్నారు. అందులో పర్ఫార్మ్ చేసిన విద్యార్థులందరూ కూడా నా అభినందనలు జరుపుకుంటా ఉన్నాను. యాన్యువల్ డే అంటే చిన్నప్పటి నుంచి నేను కూడా చాలా యాన్యువల్ డేలో పార్టిసిపేట్ చేసిన. ఈ యాన్యువల్ డే వెనకాల చాలా కష్టం ఉంటుంది, ఉపాధ్యాయుల కష్టం ఉంటుంది, వాలంటీర్లు, స్కౌట్ పాపలు కానీ వాళ్ళు కానీ పిల్లలు కానీ వాళ్ళ కష్టం కానీ, ఒక ప్రోగ్రామ్ చేయాలంటే దీని వెనకాల చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని కూడా ఒకసారి గుర్తించాలి. మనం వాళ్ళందరూ కూడా నా అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచీలు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.